వెల్కమ్ టు ఓహో టాకీస్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అక్కడ ఉన్న మరి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో మరి సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల పైన అయితే మరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. కఠిన చర్యలు తప్పవంటూ మరి చర్యలు మొదలుపెట్టేసింది. ఎవరైతే సోషల్ మీడియాలో మరి టీడీపీకి సంబంధించిన నాయకులను విమర్శిస్తూ అసభ్యకరమైన పోస్టులు ఎవరైతే పెట్టారో వారిపైన మరి చర్యలకు రంగం సిద్ధమైపోయింది. ఇక శ్రీరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. శ్రీరెడ్డి ఒక ఫైర్ బ్రాండ్గా మన సోషల్ మీడియాలో ఆమెకు ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. మరి ఒక 8-9 సంవత్సరాల క్రితం చూసినట్లయితే శ్రీరెడ్డి మరి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో సభ్యత్వం ఇవ్వట్లేదని, మరి దానికి సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పైన మరి ఎలా తిరుగుబాటు చేసింది. మరి సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో ఆమె అనేక ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ టైంలో మరి యూట్యూబ్ ఛానల్స్ సైతం ఆమెను బహిష్కరించడం జరిగింది. ఆమెతో ఇంటర్వ్యూస్ కొంతకాలం వాళ్ళు చేయడం నిలిపివేయడం కూడా జరిగింది. శ్రీరెడ్డి మరి సోషల్ మీడియా ద్వారా అంటే క్రియేట్ చేసుకున్న ఏదైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా వేరే ఛానళ్ళ ద్వారా కూడా మరి వైసీపీకి అండగా ఉంటూ మరి టీడీపీ ప్రభుత్వాన్ని మరి టీడీపీ పార్టీలో ఉన్న మరి లోకేష్ని కావచ్చు, టీడీపీకి సపోర్ట్గా ఉన్న పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కొడాలి నాయుడిని కావచ్చు, మరి అనేక మంది టీడీపీ నాయకుల్ని అనేక సార్లు బండ బూతులు తిడుతూ మరి శ్రీరెడ్డి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వైసీపీ మరి శ్రీరెడ్డికి పూర్తి స్వేచ్ఛనిచ్చిందా? మరి వైసీపీ ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు ఎవరైనా ఆమెకు సపోర్ట్గా నిలబడ్డారా? మరి ఆమెకి ఏమైనా ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చారా అనే అంశం అయితే అధికారికంగా అయితే తెలియదు. మరి శ్రీరెడ్డి సైతం మరి వైసీపీ నాయకులను కొన్ని సందర్భాల్లో సమర్థిస్తూ ఉంటుంది. వైసీపీ పార్టీని కొన్నిసార్లు వైసీపీ పార్టీ పైన అసహనం వ్యక్తం చేస్తూ ఉంటుంది. మరి నిన్న మొన్న మనం చూసినట్టయితే మరి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి మరి వ్యవహారం పైన అయితే గుర్రుగా ఉంది. మరి శ్రీరెడ్డిని సైతం అరెస్టు చేస్తారనే వార్తలు మరి బయటికి రావడంతో శ్రీరెడ్డి ప్రస్తుతం మరి హైదరాబాద్ నుండి మరి ఎక్కడికో చెన్నైలో ఉండి మరి అక్కడి నుంచి పోస్టులు పెడుతుందని మరి సమాచారం మీడియాలో అయితే వినబడతా ఉంది. మరి భయపడిపోయిందా, యూటర్న్ తీసుకుందా, లేదంటే మరి ఎక్కడైతే అరెస్ట్లో పెట్టి జైల్లో పెడతారని చెప్పేసి భయపడిందా? మొత్తానికైతే శ్రీరెడ్డి తన పల్లవిని అయితే మార్చుకుంది. పవన్ కళ్యాణ్కు, లోకేష్కు, చంద్రబాబు నాయుడికి, టీడీపీ పార్టీకి సైతం ఆమె క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. ఇక నుండి అంటే అసభ్యకరమైన పోస్టులు పెట్టనని, తప్పుగా మాట్లాడనని, ఎవరు కూడా అలా మాట్లాడొద్దని చెప్పి కూడా ఆమె మరి తన పోస్ట్లో అయితే వ్యక్తం చేసింది. మరి ఎందుకు ఇలా ఇమ్మీడియట్గా మరి శ్రీరెడ్డి యూటర్న్ తీసుకుంది, భయపడిపోయిందా, కేసులు ఏమైనా ఉంటాయా అనే అంశం అయితే మనకు అధికారికంగా అయితే తెలియదు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ శ్రీరెడ్డి పూర్తిగా మరి మారిపోయిందా, ప్రస్తుతానికి అంటే బ్రేక్ ఇచ్చిందా మరి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి కొలువుదీరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఒక 4 సంవత్సరాలు వెయిట్ చేసి మళ్ళీ మరి పాత కథ మొదలు పెడుతుందా అనే అంశం అయితే మనకు తెలియనప్పటికీ మొత్తం మీద అయితే శ్రీరెడ్డిలో చాలా మార్పు అయితే వచ్చేసింది. ఎప్పుడూ బూతులతో మొదలుపెట్టి శ్రీరెడ్డి నేడు చేతులు ఎత్తి మరి దండం పెడుతూ మరి టీడీపీ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుందా అన్న అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి.
ఇదే సమయంలో మరి శ్రీరెడ్డి వైసీపీ నాయకులపైన అసహనం వ్యక్తం చేస్తూ ఉంది. మరి వైసీపీ పార్టీకి అండగా ఉన్న తనకు ఆ పార్టీ నుండి మరి ఎట్లాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె మరి వ్యక్తం చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ వైసీపీ నాయకులు తనను పట్టించుకోవడం లేదని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇలా ఆమె అయితే మరి వైసీపీకి వ్యతిరేకంగా అయితే ప్రస్తుతం మాట్లాడుతూ ఉంది. అలా మాట్లాడుతూనే కూడా మరి ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ లోపల మరి పెద్ద స్థాయి నాయకులు వాళ్ళు మాట్లాడుకోవాలని, సామాన్య కార్యకర్తని బలిపశువుని చేయకూడదని, వారి మీద అక్రమ కేసులు కూడా బనాయించొద్దని, అరెస్టులు చేయొద్దని కూడా ఆమె తన యొక్క అభిప్రాయాన్ని అయితే వెల్లడించింది. ముఖ్యంగా ఇది మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురంలో సోషల్ మీడియాకు సంబంధించి పోస్టుల పైన బహిరంగంగా ఆయన హోమ్ మినిస్టర్ను వీళ్ళని మరి పోలీస్ వ్యవస్థను సైతం ఉద్దేశించి ఆయన ఎప్పుడైతే మాట్లాడాడో అప్పటి నుండైతే మరి కొంత తెలుగు రాష్ట్రాల్లో మరి సోషల్ మీడియాకు సంబంధించి అసభ్యకరమైన మరి అశ్లీలత కూడిన ఈ పోస్టుల మీద అయితే చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకైనా ఇది మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే మరి ఇట్లాంటి వాటికి ఎప్పుడో అప్పుడు మనం ఫుల్ స్టాప్ పెట్టకపోతే మరి సోషల్ మీడియాలో ఇంకా పేటరేగిపోయి ఇంకా విచ్చలవిడిగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా చర్యలు అనేవి తీసుకోవాలి. కాబట్టి ఈ చర్యలు కూడా చాలా నైతికంగా, సహేతుకంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. మరి సోషల్ మీడియాలో మరి పార్టీ నాయకులను కానీ, సెలబ్రిటీలను కానీ, ఇంకా మరెవరినైనా సరే మరి తప్పుడుగా మాట్లాడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ పోస్టులు పెడితే మరి ఇక్కడ కూటమి ప్రభుత్వమైనా ఇంకెవరైనా సరే మొత్తం మీద అయితే ఎవరినైనా సరే, అంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వారినైనా సరే వారిపైన చర్యలైనా తీసుకోవాలని చెప్పేసి కూడా మరి మీడియా లోపల మరి చాలా కథనాలు అయితే వినబడతా ఉన్నాయి. అందరికీ న్యాయం ఒకే రకంగా ఉండాలని, ఎవరిని వదలొద్దని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మరి అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వము అంటే కేవలము అంటే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియానే టార్గెట్ చేయకుండా మరి ఎవరైతే మరి సోషల్ మీడియా ద్వారా సమాజాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారో, పర్సనాలిటీని, ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో వారిని కనిపెట్టాలి. వారి వెనక మరి ఎవరిని నడిపిస్తున్నారు, వారికి ఆర్థిక సహకారాన్ని ఎవరు అందిస్తున్నారు, ఇవన్నీ ఆరాధించాల్సిన అవసరమైతే ఎంతో ఉంది. మరి పూర్తిగా కట్టడి చేయాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నది టీడీపీ ప్రభుత్వమా లేకపోతే రాబోయే కాలంలో మరేదైనా పార్టీ మరి అధికారంలోకి వస్తుందా, ఏ రాష్ట్రంలోనైనా మన దేశంలో ఎక్కడైనా సరే మరి సమాజాన్ని చెడగొట్టే సోషల్ మీడియా ఏదైతే సోషల్ మీడియాలో మాట్లాడే వ్యక్తులు, అంటే తప్పుడు పద్ధతిలో మాట్లాడే వ్యక్తులు, అమ్ముడుపోయి మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని కట్టడియాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంది, అధికారంలో ఉండే ఏ ప్రభుత్వం పైన అయినా తప్పకుండా ఉంటుంది. మరి అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా మరి ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, దుర్భాషలాడుతూ మాట్లాడడం, చాలా చండాలమైన మాటలు, అసలు వినడానికే చాలా జుగుప్సాకరంగా ఉంటున్న మాటలు, అట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఇక్కడ మరి కూటమి ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వము, మరి తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, ఎక్కడైనా సరే దేశంలో మరి ఇట్లాంటివి అయితే మరి నియంత్రించాల్సిన అవసరం, కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వాల మీద అయితే ఉంది. మరి ఇప్పుడు మరి శ్రీరెడ్డి తీసుకున్న నిర్ణయం మరి కొంతకాలం ఆమె తన మాటల పదును ఏవైతే బూతులు మాట్లాడుతుందో కొంతకాలం ఆపేసి మళ్ళీ పునరావృతం అవుతుందా, లేదంటే మరి సోషల్ మీడియా ద్వారా తను ఉపాధిని పొందుతూ మరి ఏదైతే వంటలకు సంబంధించి చాలా రకాలైన వంటలు చేస్తూ కూడా ఆవిడ ఈ మధ్య మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్కమ్ అయితే పొందుతున్నారు. మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా
యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మరి ఇన్కమ్ పొందడానికైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నవాళ్ళు సమాజానికి మంచి చేయడానికి ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకునికైనా, ఏ వ్యక్తికైనా ఫేవర్గా మాట్లాడుతూ మరి సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. అంతేకాని అమ్ముడు పోయి వ్యక్తులను తిట్టడము, దుర్భాషలాడడము, ప్రభుత్వాలను తిట్టడము, ప్రభుత్వంలోని వ్యక్తులను తిట్టడము, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడడము, ఇట్లాంటివి మరి సమాజానికైతే శ్రేయస్కరం కాదు. ఇట్లాంటి వాటిని మరి ఆదిలోనే అడ్డుకోకపోతే సమాజానికి పెను ప్రమాదం అయితే ముంచి ఉంటుంది. కాబట్టి వీటిపైన దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చి మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది.